ఈ గుట్కా వ్యాపారం చేస్తా ఉన్నారు. ఎవడూ చేయకూడదు, మేమే చేయాలని ఒక మంచి సంకల్పంతో వాళ్ళే ఏజెన్సీ కావాలి, ఏజెన్సీ తీసుకొని, లేకుంటే ఏజెన్సీ వేరే వాళ్ళకి ఇస్తే అమ్మించే ప్రసక్తే ఉండదని భయపడించి వాళ్ళే తీసుకొని వాళ్ళే అమ్ముతా ఉన్నారు. తీసుకొని ఆ గుట్కాని ఏం చేసి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కానీ ఈ గుట్కాని ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేశారు. దీన్ని అమ్మకూడదు, దీని నుంచి ప్రజలంతా నష్టపోతారు అని. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ గుట్కాని, ఆ గుట్కాలో ఉన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే పేరు విమల్ పాన్ మసాలా ఒకటి, ఇంకోటి A1 టొబాకో, ఈ రెండుగా విభజించి పేర్లు పెట్టి అమ్ముకొని ఇచ్చినారు. ఈ రెండు తీసుకుంటాడు, కలుపుకొని వేసుకొని నాశనం అయిపోతా ఉన్నారు. ఈ విధంగా ఈ చేసింది ఏదంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా నాశనం చేసి పెడతాం. ఎంతోమంది పిల్లలు చెడిపోతున్నారు. ఇది దృష్టిలో పెట్టి మేము మా కోసం మీకోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం. పిల్లలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. కూలింగ్ చెప్పిన వాళ్ళ పిల్లలు నాశనం అయిపోతారు. వాళ్ళు ఎందుకు జబ్బులతో హాస్పిటల్ చనిపోతున్నారు. మన దొర్ముకల రోడ్లో మీకు కూడా బాగా తెలుసు. పోస్ట్ మార్టం చేస్తే మొత్తం అన్నీ అవే మాదర్ దవ్యాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటే మాకేం పట్టింది, మాకు ఎవరు కంప్లైంట్ లేదు. అట్లా అనుకోవట్లేదు సార్. చర్య తీసుకుంటాం సార్.